లైఫ్ స్పాయిల్ కావాలి. कर दिया వీళ్ళందరూ ఫస్ట్ ఇయర్ అందరూ వెనక్కి హాస్టల్కి వెళ్ళిపోయారు. పొద్దున్న మళ్ళీ మెస్కి వెళ్తారు. వీళ్ళంతా మెస్ అంతా ఒకటే చూడండి. వీళ్ళు మెస్కి వెళ్ళినప్పుడు మెస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అతన్ని ఆఫ్ చేసి అతన్ని గౌతమ్ ఇద్దరిని ఆఫ్ చేశారు. ఇద్దరిని ఆఫ్ చేసి డీప్ ఫ్రెండ్ అని ఫైన్ రూమ్ వీళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు కాల్ దెమ్ టు రూమ్స్ యాంటీ ర్యాగింగ్ లాస్. వీళ్ళని వాళ్ళు పిలవడానికి వీలు లేదు, వీళ్ళతో మాట్లాడడానికి కూడా వీలు లేదు. రమ్మని చెప్పారు బీచ్కి. అంటే మీ ఇష్టం అంటే కొడితే బట్టి రాకూడదు చూపిస్తారు. చూపిస్తారు నా దగ్గర ఫైల్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఫస్ట్ కంప్లైంట్ మీరు పడరా సెమిస్టర్ అంతా బయట ఉన్నారు. తర్వాత గోల పెట్టి గీ పెట్టి కూడా మేము వాళ్ళ లోపు కానీ సో మేము వీ విల్ టేక్ యాజ్ పర్ మాకున్న. చాలా హరీష్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ స్టేషన్ గన్పూర్. నాకు ఎంసెట్లో 15,000 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ బాగుంటుందంటే ఇక్కడికి ఆప్షన్ పెట్టుకున్నాను. ఇక్కడ సీనియర్ నేను వచ్చి 20 రోజులు అవుతుంది. రోజు ర్యాంకింగ్ అంటే చాలా మామూలుగానే చేస్తున్నారు. ఏదో యూనివర్సిటీ అంటే కామన్గానే అని రిలేషన్. ఈరోజు కొంతమంది సీనియర్ అన్నలు టిఫిన్ చేస్తుండగా రూమ్లోకి పిలిచి కొట్టారు. నేను పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. చాలామంది నాలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వస్తారు. వాళ్ళందరినీ ఇలా బాధ పెట్టొద్దని సీనియర్లందరికీ మనవి చేస్తున్నాను. దేని గురించి కొట్టారు? వాళ్ళు నైట్ అక్కడ వినాయకుని దగ్గరికి పోయాం సార్. ఫస్ట్ ఇయర్ వాళ్ళం పోయాం. అది ఇప్పుడు డైలాగ్ చెప్పమంటే వాళ్ళే చెప్పమని ఫోర్స్ చేశారు. చెప్తే మళ్ళీ ఎవరు చెప్పమన్నారా అని పొద్దున్న టిఫిన్ చేస్తుంటే రూమ్కి పిలిచి ఫస్ట్ ఇయర్ వాళ్ళందరినీ కాలేజీకి పంపి ఇద్దరిని రూమ్కి పిలిచి కొట్టు. ఎవరిని? నన్ను ఒకరిని కొట్టు. వాడిని పక్కకు. వాళ్ళు ఏ స్టూడెంట్స్? థర్డ్ ఇయర్ ట్రిపుల్. ఎంతమంది? 4 రౌండ్ ఆఫ్ చేసారు. ఒక అన్న రూపేష్ అన్న కొట్టిండు. ఎవరు కొట్టింది? రూపేష్. రాత్రి కూడా గొడవ అయింది అక్కడ. రాత్రి పూట అక్కడ మేము గణేష్ విగ్రహం దగ్గరికి పోయినాం. అక్కడికి ఇండోర్ స్టేడియంలో. క్యాంపస్లో గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి పూజ అయిన తర్వాత ఆ మండపం దగ్గర కూర్చుని వాళ్ళంతా అంతాక్షరిలాగా ఏదో పాటలు పాడుకోవటము, తర్వాత డైలాగులు చెప్పుకోవటము చేశారట. ఈ సందర్భంగా ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని కొంతమంది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఏదో డైలాగ్ చెప్పమని అన్నారట. అది అతను నేను చెప్పను అని అన్నా కూడా బలవంతంగా అతని చేతి చెప్పించడం జరిగిన తర్వాత అరే నువ్వు ఇట్లా మాట్లాడతావా అన్న ఒక దీంతో బెదిరించడం కూడా జరిగింది. తర్వాత వాడు హాస్టల్కి ఎవరికి వాళ్ళు డిస్పస్ అయిపోయారు 11 o'clock ఆ ప్రాంతంలో. పొద్దున్న ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మెస్కి వెళ్ళినప్పుడు అతను మెస్ నుంచి బయటకు తిరిగి వస్తుంటే అతన్ని రూమ్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టడం జరిగింది. ఒక రూపేషన్ అబ్బాయి కొట్టడం జరిగింది. ఈ విషయం మా ఇంటర్నల్ మ్యాటర్గానే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దీన్ని మీద తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాము, తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాము, చట్టపరమైన చర్య మా పరిధిలో మేము దీన్ని రిజాల్వ్ చేసుకుంటాం కాబట్టి